హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ నోరూరించే గోబీ ఫ్రై. చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాం పదండి. గోబీ ఫ్రై చేయడానికి ముందుగా కాలీఫ్లవర్ ఒకటి తీసుకోవాలి. దీంట్లో చిన్న చిన్న గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పురుగులు లేక వైట్ కలర్లో ఉన్నటువంటి తెల్ల పురుగులు ఉంటాయి. బాగా క్లియర్గా చూసి పురుగులన్నీ మనము నిదానంగా తీసేసుకోవాలి. ఎందుకంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని అంతా చూడండి. ఈ సైజులో మరి చిన్నగాను ఉండకూడదు, మరి పెద్దగాను ఉండకూడదు. పెద్దగా ఉంటే ఆయిల్లో ఫ్రై అయ్యేకి చాలా లేట్ అవుతుంది. అందుకని ఇలా మీడియంగా ఫ్లవర్ని అంతా చిన్న చిన్నగా ఇలా తుంచుకోవాలి. ఇవన్నీ ఇలా తుంచుకున్న తర్వాత మనము పురుగులన్నీ చూసినా కూడా, ఎంత క్లియర్గా చూసినా కూడా ఏమన్నా కొద్దిగా ఏదైనా అక్కడక్కడ ఏదైనా ఉంటే ఇలా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిసేపు మనము బాగా మళ్ళా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి 10 నిమిషాలు, అదే గ్రీన్ కలర్ పురుగులు ఏమన్నా ఉంటే కిందకంతా వచ్చేస్తాయి. ఇది మైదా 4 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోరు 4 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కొద్దిగా తక్కువగా వేసుకుంటేనే సరిపోతుంది, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. గరం మసాలా 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. గరం మసాలా వేయడం వల్ల గోబీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఎర్రకారం, అదే రెడ్ చిల్లీ పౌడరు 1.5 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటున్నాను. నేను వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్, దాన్ని స్కిప్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలరు, ఈ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ఉప్పు అంతా వేసుకున్నాం కదా, దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్లన్నీ మిక్స్ అయ్యేట్లాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలుపుకున్న పౌడర్లంతా ఇలా మనము కాలీఫ్లవరు దానికి అంతా ఇలా వేసుకోవాలి. వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల గోబీ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు ఏం వేసుకోకుండా 1 చుక్క వాటర్ చేయి అలా తడుపుకొని కాలీఫ్లవర్కి ఈ మసాలాను, కాలీఫ్లవర్కి కార్న్ఫ్లోరు, మైదా అన్నీ బాగా పట్టించాలి. ఇవి పట్టించిన తర్వాత వెంటనే వేసుకోకూడదు. 10 నిమిషాలు మనము అలాగే వదిలేయాలి. ఇప్పుడు చూడండి, 10 నిమిషాలు అలాగే వదిలేసాం కదా. ఇప్పుడు మసాలాలంతా బాగా పట్టింటాయి. ఎప్పుడు వెంటనే వేసుకోకూడదు. ఇలా మసాలా అంతా పట్టిన తర్వాత వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 కాలీఫ్లవరు 1 వేసుకుంటున్నాను. అంతా మొత్తం వేసుకోలేదు, 1 వేసుకొని ఫ్రై చేసుకొని తిన్న తర్వాత ఉప్పు సరిపోతే మళ్ళీ మిగతా అంతా వేసుకోవచ్చు. ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు 1 ఫస్ట్ వేసుకొని తిని చూసి ఏదైనా తక్కువ ఉంటే ఉప్పు మళ్ళీ కలుపుకొని, మసాలా ఏదైనా కావాలన్నా కలుపుకొని మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. వేసిన వెంటనే కలపకూడదు. తర్వాత కొద్దిసేపు వదిలేసి తర్వాత మనము తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి. ఫస్ట్లోనే తిప్పుకోకూడదు. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ని ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడంతా బాగా కాలింది, అందుకని ఇప్పుడు మొత్తం అంతా తీసి ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రైయే కావాలి. ఫ్రై అయితేనే కాలీఫ్లవర్, అదే గోబీ ఫ్రై చాలా బాగుంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి అంతా తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి మళ్ళా కాలీఫ్లవర్, అదే గోబీని అంతా ఇలా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేసుకున్నాం అనుకోండి, అవి ఒకటికొకటి అతుక్కోకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇలా అంతా నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి.
వెంటనే ఎప్పుడు కదపకూడదు. కదిపినామనుకోండి ఒకదానికి అంటుకుంటాయి. అందుకని కొంతసేపు తర్వాత టర్న్ చేసుకో. అంతే ఫ్రెండ్స్, గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్టీ గోబీ ఫ్రై. నేను కలిపిన కాలీఫ్లవరు 3 సార్లుగా వేసుకున్నాను. కొద్దిగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి గోబీ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. గోబీ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ గోబీ ఫ్రై మనము భోంచేసేటప్పుడు అదే భోజనంలోకి కానీ డిన్నర్లోకి కానీ ఎప్పుడైనా కానీ భోజనంలోకి సైడ్ డిష్తో పెట్టామనుకోండి, ఈజీగా నంజుకుని తినేకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే గన ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే టయానికి స్నాక్స్ చేసి పెట్టారనుకోండి, ఇలా ప్లేట్లో వేసిస్తే వాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. అలా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.